నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు. నేను మామూలు స్టూడెంట్ వింగ్ చేస్తున్నాను. ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా! అలా చేశాను తప్ప కానీ నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలీదు. కావాలని చెప్పి నన్ను చేశారు. అంటే ఇలా ఎందుకురా మరి ఇదేం చేసావు? ఈ సంతకాలు ఎందుకు చేసావు? అసలు మనకేటిది అంటే, డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బట్టలు మీద కొడిసాడు డాడీ. తమ్ముడిని ఎన్కౌంటర్ చేసేసన్నారు. ఇక నేను మరి ఏం చేయలేకపోయాను. నాకు మీరు యారిగారు ఉన్నాడు. చేశారు. మా అబ్బాయి తప్పు చేసుంటే వాళ్ళు ప్రాపర్‌గా పోనీ ఇగో ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నన్ను మాట్లాడనివ్వలేదు. ఏం జరిగింది? ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలున్నారు. విద్యార్థులు బాగు చేస్తున్నాం అంటున్నారు. ఇదే బాగు చేయడమా? రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలే తప్ప విద్యార్థుల జీవితాలను నాశనం చేసే విధంగా రాజకీయాలు చేయడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగ కక్ష సాధింపులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తాయని, ఇప్పటికైనా ఇలాంటి కుట్రలను మానేసి ప్రజా సంక్షేమంపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.